ఈరోజు మీకు ఒక అద్దరిపోయే కంపారిజన్ వీడియో చూపిస్తాను. దిస్ ఈజ్ బజాజ్ పల్సర్ 150 2026 లేటెస్ట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉన్న వేరియంట్. ఇది వచ్చేసరికి బజాజ్ పల్సర్ 150 ఓల్డ్ హాలోజన్ బల్బ్ వేరియంట్. ఈ రెండింటికి మధ్య కంపారిజన్ చేస్తూ మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇప్పుడు ఆ వాల్ మీద ఈ రెండింటి యొక్క లైట్ని మనం ఫోకస్ చేద్దాం. సో లైట్ స్ప్రెడ్ ఎలా ఉంది, దీని యొక్క ప్రోస్ ఏంటి, దీని యొక్క కాన్స్ ఏంటి అనే దాని గురించి చాలా క్లియర్గా మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఎలాంటి మంచి క్రేజీ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా కొత్త పల్సర్ 150 మనకి ఇలా కనిపిస్తుంది. ఆన్ చేసిన వెంటనే డిఆర్ఎల్స్ తో పాటు సైడ్ ఇండికేటర్ లైట్స్ ఎల్ఈడి తోటి. ఇక ఓల్డ్ పల్సర్ 150 లో ఎలాంటి డిఆర్ఎల్స్ అయితే ఉండవు. కీ ఆన్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మెయిన్ హెడ్ ల్యాంప్ వెలిగిపోతుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ ఇంకా బల్బ్ లోనే చూడొచ్చు. న్యూ పల్సర్ 150 లో మరొక అప్గ్రేడ్ దీని యొక్క బల్కీ గ్రాఫిక్స్. సైడ్ నుంచి చూసినప్పుడు రోడ్ మీద మంచి వైబ్ అండ్ అప్పీల్ ఆఫర్ చేస్తుంది అనమాట. ఇది ఓల్డ్ పల్సర్ 150. దీని మీద 150 లోగో లెటర్స్ అయితే మీరు చూడొచ్చు. ఇవి కొంతమందికి నచ్చాయి, కొంతమందికి నచ్చలేదు. ఇప్పుడు 2026 వేరియంట్ లో కార్బన్ ఫైబర్ ఫీల్ తోటి చూడటానికి ఆ గ్రాఫిక్స్ అనేది చాలా మంచిగా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. సో ఎవరైతే ఆ లెటర్స్ ఇంతవరకు ఇష్టపడిన వాళ్ళకి సో ఇది ఖచ్చితంగా కూడా చాలా రిలీఫ్ అని చెప్పొచ్చు. నౌ కమింగ్ టు ద హెడ్ ల్యాంప్ 2026 న్యూ పల్సర్ 150 చాలా మెషినరీగా క్రోమ్ ఎలిమెంట్స్ తోటి అండ్ డిఆర్ఎల్స్ తోటి స్ప్లిట్ ఎల్ఈడి తోటి చాలా బ్రైట్ గా కనిపిస్తూ ఉంది. సో దీంట్లో చాలా ప్రోస్ అయితే ఉన్నాయన్నమాట కంపేర్ టు ద హాలోజన్ బల్బ్. ఆ ప్రోస్ అండ్ కాన్స్ గురించి చూసినట్లుగా అయితే సో ఫస్ట్ వచ్చేసరికి బ్రైట్నెస్ అనేది ఇక్కడ చాలా హయ్యర్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. హాలోజన్ బల్బ్ సెటప్ లో మనకి లోయర్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ పవర్ కన్జంప్షన్ అనేది హాలోజన్ బల్బ్ చాలా ఎక్కువ తీసుకుంటుంది. బ్యాటరీ అనేది అంత ఫ్రెండ్లీ కాదు, బట్ ఎల్ఈడి వేరియంట్ అయితే మాత్రం బ్యాటరీ ఫ్రెండ్లీ అన్నమాట. సో తక్కువ పవర్ కన్జంప్షన్ అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతిసారి కన్జ్యూమబుల్ పార్ట్స్ లో ఇక నుంచి ఎల్ఈడి వేరియంట్ లో బ్యాటరీ అనేది పదే పదే మార్చే పరిస్థితి కూడా ఉండదన్నమాట. ఎక్కువ లాంగ్ లైఫ్ అయితే వస్తుంది. నెక్స్ట్ లైఫ్ స్పాన్ గురించి మాట్లాడుకోవాలి. హాలోజన్ బల్బ్ సెటప్ లో బల్బ్ కాలిపోవటం సో మనకి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. లైఫ్ స్పాన్ అనేది హాలోజన్ బల్బ్ చాలా తక్కువ ఉంటుంది ఎల్ఈడితో పోల్చుకుంటే. ఎల్ఈడి చాలా లాంగ్ లైఫ్ అయితే వస్తుంది అనమాట. పదే పదే మనం ఎల్ఈడీస్ మార్చాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ హీట్ గురించి మాట్లాడుకోవాలి. సో హాలోజన్ బల్బ్ సెటప్ ని మీరు వెలుగుతున్నప్పుడు పట్టుకొని చూడండి, చాలా వేడిగా అనిపిస్తుంది. అదే మీరు ఎల్ఈడి వేరియంట్ పట్టుకుంటే అది చాలా కూల్ అయితే ఉంటుంది అనమాట. ఎక్కువ వేడి కూడా ప్రొడ్యూస్ అవ్వదు. ఇక మన ఇండియన్ రోడ్ కండిషన్స్ లో ఎక్కువ ఫాగు, డస్ట్, అలాగే ఇండియన్ రఫ్ రోడ్స్ లో రైడ్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఆ టైంలో మనకి ఎల్ఈడి వేరియంట్ అనేది చాలా బ్రైట్ విజిబిలిటీని చూపిస్తూనే సో మనకి ఏదైతే ఆ పాత్ హోల్స్ లో ఏదైతే షాడో పడే ప్లేస్ లో కూడా మనకి బ్రైట్ ఏరియాస్ అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా హాలోజన్ బల్బ్ అయితే మాత్రం అంత టూ మచ్ బ్యాడ్ అయితే ఉండదు. కానీ ఇప్పటి వరకు హాలోజన్ బల్బ్ చూసిన దానికంటే కూడా బ్రైట్నెస్ లెవెల్స్ అయితే మాత్రం సో ఎల్ఈడిలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి. ఇక ఫైనల్లీ కాస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కాస్ట్ ఫ్రెండ్లీ అయితే మాత్రం హాలోజన్ బల్బే ఉంటుంది. బట్ ఎల్ఈడిస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా చాలా ప్రోస్ ఉన్నాయి కాబట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకొని మనం అయితే మాత్రం ఎల్ఈడి వేరియంట్ అయితే మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫైనల్లీ ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు దూరంగా ఉన్న వాల్ మీద ఎల్ఈడి హై బీమ్ తోటి మీరైతే చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే మనకి బజాజ్ పల్సర్ 150 ఓల్డ్ మోడల్ని నేను ఆన్ చేస్తాను. దీని యొక్క లో బీమ్ అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు బ్రైట్నెస్ని జడ్జ్ చేయొచ్చు. హాలోజన్ బ్రైట్నెస్ అనేది ఎలా ఉంది, ఎల్ఈడి బ్రైట్నెస్ ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫ్రంట్ ఆఫ్ ది బైక్ ఏదైతే ఉందో అక్కడ మనకి కొంచెం లో బ్రైట్నెస్ అయితే ఉంది. హై బీమ్ వేసినప్పుడు సో దూరంగా లైట్ పడుతుంది, కానీ ఫ్రంట్ ఆఫ్ ది బైక్ అయితే మాత్రం చాలా డార్క్ ఏరియా అనేది మీరు గమనించవచ్చు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇదిగోండి ఇలాంటి డార్క్ ఏరియా అనేది మీకు ఎల్ఈడి వేరియంట్లో ఉండదు. అది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. సో లో బీమ్కి హై బీమ్కి మనం స్విచ్ చేయటప్పుడు సో ఆ లైట్ ఫ్లక్చుయేషన్ అనేది హాలోజన్ బల్బ్లో ఉంటుంది, కానీ సో మనకి ఎల్ఈడీలో ఎక్కడ కూడా అది కనిపించదు. రెండు బైకులు కూడా హై బీమ్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు హాలోజన్ నుంచి ఎల్ఈడి చూస్తున్నారు. ఎల్ఈడి చూడండి ఎంత బ్రైట్గా ఉందో, ఎంత లాంగ్ మనకి ఎక్కడ కూడా ఆ షాడో కూడా మనకి కనిపించకుండా ప్రాపర్ లైట్, లాంగ్ లైట్, మనకి వైడర్ లైటు, మనకి చాలా బ్రైట్ ఏరియాస్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఎల్ఈడి వేరియంట్లో మీరు హై బీమ్ వేసినప్పుడు లాంగ్లో కొత్త లైట్ యాడ్ అవుతుంది. సో కంటిన్యూషన్ లైట్ పడుతుంది, ఎక్కడ కూడా లైట్ అనేది ఫ్లక్చువేట్ అవ్వదన్నమాట. హాలోజన్ బల్బ్ సెటప్లో మాత్రం మనం ఆ లైట్ ఫ్లక్చువేషన్ అయితే మీరు చూడొచ్చు. సో ఇట్లా అయితే మాత్రం ఇప్పటి వరకు మనం ఫేస్ చేసే ఇక్కడ నుంచి బజాజ్ పల్సర్ 150 న్యూ వేరియంట్లో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. సో ఫైనల్గా రెండు వెహికల్స్ని నేను పక్కన పెట్టి ఒకేసారి లైట్ ఆన్ చేస్తాను. ఆ వెహికల్ చూడండి మీరు ఆ లైట్ త్రో అనేది. సో ఫ్రంట్ ఆఫ్ ది బైక్ కూడా మీరు గమనించండి. హాలోజన్ బల్బ్ సెటప్లో చాలా డార్క్ ఏరియా ఉంది. సో ఇక్కడ ఎల్ఈడి సెటప్ వేరియంట్లో మొత్తం లాంగ్ బ్రైట్ లైట్ అయితే మీరైతే కంటిన్యూషన్ లైట్ అయితే చూడొచ్చు అనమాట. ఇక్కడ మీరు చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఫైనల్లీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని
డీటెయిల్స్ కోసం, వెహికల్ కొనడం కోసం, ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం తెలుసుకోవాలంటే దగ్గరలో ఉన్నటువంటి ఒంగోలులో తిరుమల బజాజ్ షోరూమ్ని ఇప్పుడే విజిట్ చేయండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎన్ని కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుందనే దాని గురించి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆల్రెడీ రికార్డ్ చేశాను. డీటెయిల్డ్ కలర్ అనాలిసిస్ వేరియంట్స్ గురించి మాట్లాడతాను. అలాగే కంప్లీట్ రైడ్ రివ్యూ అనాలిసిస్ అయితే వస్తుంది. సో ఆ వీడియోస్ ని మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.